హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వర్కింగ్ డేలో వచ్చింది కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నామండి. అందుకనే నేను వర్క్ లాక్ ఆఫ్ అయిన తర్వాత చాలా క్విక్గా అయిపోవాలని చెప్పి పరమాన్నము నేను ప్రెషర్ కుక్కర్లో కుక్ చేశాను అనమాట. దీనికి మనము 1:4 రేషియో వేసుకోవాలండి. నేను ఇక్కడ 3 cups ఆఫ్ మిల్క్ అండ్ 1 cup ఆఫ్ వాటర్ పోసుకుని జస్ట్ 3 to 4 విజిల్స్ రానిచ్చానండి. ఇలా మెత్తగా అయిపోతుంది మనకి. ఇప్పుడు మనము జస్ట్ కొంచెం పాలు యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ తగ్గట్టు సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కనే కరగపెట్టుకున్న బెల్లాన్ని కూడా మనము ఇందులోకి వేసేసుకుని కలిపేసుకోవాలండి. ఈ బెల్లం పాకంలోనే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, ఆర్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఓన్లీ క్యాష్యూ నట్స్ యాడ్ చేశాను. ఇవి నేను ఇన్స్టెంట్ గా దొరికే ప్యాకెట్స్ ఉంటాయి కదండి, సో వేయించేసినవి అన్సాల్టెడ్వి అవి నేను యాడ్ చేశాను అనమాట ఇందులోకి. సో ఇలా నేను పాయసాన్ని ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేసానని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. పరవాన్నంతో పాటు నేను ప్యారలల్గా లెమన్ రైస్ కూడా నేను చేసేసానండి. లెమన్ రైస్కి ఇట్లా నేను ముందుగానే ఇలా తాలింపు పెట్టేసుకున్నాను. పాయసం కుక్ అయ్యేటప్పుడు కుక్డ్ రైస్ని ఇట్లా బౌల్లోకి తీసేసుకుని ఆరపెట్టేసుకున్న తర్వాత ఇందులోకి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసేసానండి. సో సాల్ట్ వేసుకుని లెమన్ జ్యూస్ పిండేసుకోవాలి. పిండేసుకున్న తర్వాత నేను ఇక్కడ రైస్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. ముందుగా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి జ్యూస్ వేసేసి కలిపేసేసానండి రైస్ని ఒకసారి. దాని తర్వాత మనం ముందుగానే తాలింపు పెట్టుకున్నాను కదా, సో అది కూడా వేసేసుకుని కలిపేసుకున్నాను అనమాట. నార్మల్గా నేను లెమన్ రైస్లో గ్రేటెడ్ క్యారెట్ అండ్ చాప్డ్ కొరియాండర్ కూడా వేస్తానండి. కొరియాండర్ లేదని చెప్పి నేను ఇక్కడ క్యారెట్ని స్కిప్ చేసేసాను. మనం నార్మల్గా బెల్లం యాడ్ చేస్తాం కదండి చింతపండు పులిహారకి. సో ఇందులో లెమన్ రైస్కి ఏంటంటే కొంచెం జస్ట్ ఒక 1/2 teaspoon ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది. ఇలా సింపుల్గా పరవాన్నం అండ్ లెమన్ రైస్ దేవుడికి ప్రసాదంగా ప్రిపేర్ చేశాను. సో తర్వాత వచ్చేసి దేవుడి దగ్గర చక్కగా పూజ చేసేసుకుని దీపాలు పెట్టేసుకున్నామండి. నా దగ్గర కొన్ని మట్టి ప్రమిదలు ఉన్నాయండి, సో వాటిల్లోనే దీపాలు పెట్టుకున్నాను అనమాట. సో ఆ కొన్నిటిని నేను మెయిన్ డోర్ దగ్గర అండ్ బ్యాక్ సైడ్ అట్లా జస్ట్ ఒక 3 doors దగ్గర పెట్టుకున్నాను నేను. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము క్రాకర్స్ కాల్ చేసుకున్నామండి. ఇక్కడ ఏంటంటే మనకి లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్రాకర్స్ ఏం దొరకవు. టెడ్డీ, వూల్వర్త్ ఇట్లాంటి షాప్స్లో మనకి పెడతారనమాట. సో అవి తెచ్చేసుకోవటమే. నేను కుకింగ్ ప్రసాదం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సుభాష్ అండ్ క్షిప్రా వచ్చేసి ఇదంతా డెకరేషన్ చేశారండి. సింపుల్ డెకరేషన్ ఏమాది. సో లైట్స్ అట్లానే బంతిపూల దండలు ఉంటాయి కదా, సో ఇవన్నీ వీళ్ళు డెకరేట్ చేశారనమాట. సో అట్లానే స్టేర్ కేసు కూడా చక్కగా పెట్టారు. సో జస్ట్ సింపుల్గా లెస్ టైంలో ఇట్లా డెకరేట్ చేసుకున్నాం మేము. దివాళీ సెలబ్రేషన్స్ మన ఇండియాలో అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ దివాళీ సెలబ్రేషన్స్ ఎక్కువ చేసుకుంటారు. సో ఇదండి మరి మా సింపుల్ దివాళీ సెలబ్రేషన్స్. అందరికీ మరొక్కసారి దివాళీ శుభాకాంక్షలు. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.